మా కేదారినాథ్ అన్నదాన సేవా సమితి గౌరవ సభ్యులు వివిధ స్థాయిలో ఉన్న సేవా తత్పరులు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభినందనలు. కేదారినాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 22/4/2026 రోజున కేదార్నాథ్ యాత్ర ప్రారంభం కానున్నది. మన అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో తేదీ 14/4/2026 మంగళవారం రోజున సాయంత్రము 4 గంటలకు స్థానిక శరభేశ్వర ఆలయంలో ఆహార పదార్థాలతో కూడిన లారీలను శివ కళ్యాణం జరిపి గౌరవ మాజీ మంత్రివర్యులు ఉండే అది 14 చేసామన్నా. అయితే కొన్ని కారణాలుగా సార్ వాళ్ళు రాకపోవడం వల్ల అదే స్థానిక మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కన్నీరు హరీష్ రావు గారు మరియు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఉప్పల శ్రీనివాస్ గారు మరియు మాజీ మధ్య చైర్మన్ రవీంద్ర రాజవంశీ గారు కూడా వారు జెండా ఊపడంతో బాబుభూషణ్ గారు మరియు మా గౌరవ సభ్యుల ఆధ్వర్యంలో శివునికి కళ్యాణం జరిపి అద్భుతమైన కార్యక్రమాన్ని నాంది వలకడం జరుగుతుంది. కేదారినాథ్ అన్నదాన సేవా సమితి ఇది మంచు కొండల్లో అన్నప్రసాదాన్ని అందించే భారతదేశంలోనే దక్షిణ భారతదేశంలో 6 రాష్ట్రాల్లో దక్షిణాది మొట్టమొదటి దగ్గరగా ప్రసిద్ధిగాంచిన అన్నదాన సేవా సమితి గత 6 సంవత్సరాలుగా కేదార్నాథ్ వచ్చే యాత్రికులకు లాస్ట్ బేస్ క్యాంప్ సోన్ప్రయాగ్లో మరియు గత 3 సంవత్సరాలుగా దేవాలయానికి అత్యంత సమీపంలో ఒక లంగర్ని ఏర్పరిచి కేదార్నాథ్ వచ్చే భక్తులందరికీ కూడా ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11-12 గంటల వరకు ఆహార పదార్థాలను అందిస్తున్నాము. ఇది యావత్ భారతదేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచిన సేవా సంస్థ. నిజంగా కూడా ఇంత అద్భుత స్థాయిలో ఈ అన్నదాన సేవా సమితి ఉంది అంటే దానికి ముఖ్య కారణం మా ప్రెస్ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా మిత్రులు, నిజంగా దాతల సహకారం, సభ్యుల సహకారం, నిజంగా కూడా అత్యున్నతమైన సహకారం. మా సభ్యులు సుమారుగా 110 మంది సభ్యులు ఉన్నారు. ఏనాడు కూడా కాదనకుండా ప్రోత్సహిస్తూ వారికి తగిన సహాయాన్ని అందిస్తూ మరియు అక్కడికి వచ్చిపోయే భక్తులు ఆశీర్వచనాలు వారు ఎంతో అద్భుత స్థాయిలో అందుకోవడం వల్ల ఈరోజు ఇంత అద్భుతంగా కేదార్నాథ్ యాత్రలో అన్నప్రసాదాన్ని అందిస్తున్నాము. మీడియా ద్వారా తీసుకెళ్లి దానికి సరైన ఫలితాన్ని రావడం జరుగుతుంది. ఎందుకంటే మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ వేరే స్టేట్ నుంచి కూడా ఫోన్లు రావడం జరుగుతుంది. ఎక్కడ అంటే అంత క్లియర్ పెట్టినా కానీ అంత ఫోన్ చేసిన అది మీ ద్వారానే పోవడం వల్లనే మాకు రెస్పాన్స్ ఫోన్లు వస్తున్నాయి. భక్తులు కూడా అధిక సంఖ్యలో ఇక్కడ పాల్గొని మన కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా మా కార్యక్రమానికి ఫలితాన్ని ఇచ్చినటువంటి మల్టీమీడియా మిత్రులకు, పత్రికా విలేకరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.